ఈరోజు మనం భద్రతా సూచనల గురించి తెలుసుకుందాం. రోడ్డు భద్రతా నియమాల గురించి అందరికీ తెలుసు, కానీ చాలామంది తెలిసి పాటించరు కదా. ఆ నియమాలు మీకు అందరికీ తెలిసిన మరోసారి తెలియజేయ ఉద్దేశంతో చిన్న ప్రయత్నం. రోడ్డు భద్రత అన్నది ఒక వ్యక్తికి మాత్రమే కాదు, ఇది మనందరికీ అవసరం. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ వీడియోలో వయసును బట్టి పాటించాల్సిన ముఖ్యమైన భద్రతా సూచనలు చూద్దాం. పిల్లలు ఎప్పుడూ పెద్దవారితో కలిసి నడవండి. ఎప్పుడూ ఫుట్పాత్ పైనే నడవండి. జెబ్రా క్రాసింగ్ లేని చోట రోడ్డును దాటవద్దు, పరుగెత్తవద్దు. రోడ్డు ఖాళీగా ఉందని రోడ్డుపై ఆటలు ఆడవద్దు. రోడ్డు దాటడానికి జెబ్రా క్రాసింగ్లు లేదా కాలినడక వంతెనలను ఉపయోగించండి. రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించకండి. ఫుట్పాత్ పైన నడుస్తున్నప్పుడు, రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పుస్తకాలు చదవకండి. ద్విచక్ర వాహనాలు నడిపేవారందరూ ప్రాణరక్షణ కోసం విధిగా హెల్మెట్లు ధరించండి. ప్రాణహాని నివారించండి. ట్రాఫిక్ సంకేతాలు మరియు గుర్తులను గౌరవించండి. ఈ జిగ్జాగ్ డ్రైవింగ్ వారికి ఆనందమేమో కానీ ఇతర వాహనదారులకు ప్రాణ సంకటం. ముగ్గురు ఒకే బైక్పై ప్రయాణించడం ప్రమాదకరం. ఒక్కోసారి ఫ్యామిలీ అంతా బైక్పై ప్రయాణించవలసిన అవసరం వస్తుంది. ఆ ప్రయాణం చాలా ప్రమాదకరం. ట్రాఫిక్ సిగ్నల్స్కి వ్యతిరేకంగా ప్రయాణించవద్దు, ప్రమాదం జరగవచ్చు. కేవలం నిర్దిష్టమైన స్థలాల్లో మాత్రమే రోడ్డును దాటండి. నడిచేందుకు కర్రను ఉపయోగించండి. రోడ్డును దాటేటప్పుడు ఇతరుల సహాయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్